హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఇది ఈవినింగ్ నుంచి తీస్తున్న వ్లాగ్ అనమాట. ఆ రోజు ఫుల్ రెయిన్ పడుతుంది. అందుకని చెప్పి ఆనియన్ పకోడీ వేస్తున్నాను. మా పిన్ని వచ్చింది. ఇంకా మా పిన్ని కూడా ఉందని చెప్పి ఇంకా అందరం కలిసి కూర్చొని తిందాము అని చెప్పి ఆనియన్ పకోడీ వేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ బయట తెస్తాను అని చెప్పారు. ఇంకా నేనే వద్దు అని చెప్పాను. మన చేత్తో చేసిన సాటిస్ఫాక్షన్ ఇంకా బయట తెచ్చుకుంటే ఉండదు కదా! ఇంకా అందుకే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండాలని చెప్పి ఇంకా ఆనియన్ పకోడీ వేశాను. చాలా బాగా వచ్చింది. ఇంకా ఆనియన్ పకోడీ ఏసుకొని వన్ సైడ్ ఇంకా కాఫీ కూడా పెట్టుకొని ఇంకా కాఫీ తాగుతూ ఇంకా ఆనియన్ పకోడీ తింటూ ఇంకా బాగా కొద్దిసేపు రిలాక్స్ అయ్యాము. అయిపోయింది. ఉప్పా విశాల్ మాటల ఇంకా ఆ రోజు మా చిన్నోడి బర్త్డే 4th మంత్ కంప్లీట్ అయ్యి 5th మంత్ ఎంటర్ అయ్యాడు. ఇంకా కొద్దిసేపు చిన్నగా ఫోటోషూట్ జరిగింది. చాలా బాగా వచ్చాయి పిక్స్. ఇంకా మా అన్న ఇంకా ఎవరు లేరని చెప్పి రైన్ పడుతుందని కేక్ కట్ చేసి నెక్స్ట్ డే కట్ చేసాము. అందరు ఎలా ఉన్నారు? హలో, మా పిన్ని ఇప్పుడే ఇంకా చూపించాను కదా, మా అన్న తీసుకొని వచ్చారు ఇంట్లో నుంచి. ఇప్పుడు ఎక్కువ వచ్చినాడు పాపం కష్టపడి. మా పిన్ని అల్లింది, అంత చిక్కగా అల్లింది చూడండి. ఎన్ని మూరలు వచ్చాయో చూద్దాము. 2 5 6 మూరలు వచ్చాయండి. ఎంత బాగున్నాయి చూడండి. నాకు అల్లేకి రాదు ఫ్రెండ్స్, అందుకే మా పిన్ని అల్లిచ్చింది. కొనుక్కుంటావా పూలు కొనుక్కుంటారా చెప్పండి. మా ఆయన కొనుక్కొని మళ్ళీ నాకే ఇస్తాడంట. 150 రూపాయలు. అల్లిన దానికి అన్నిటికీ దీంట్లోనే వేసినావా? పాపం మా పిన్ని అలసిపోయింది చూడండి. పూలు అల్లి చూపించి కొన్నే కోసినామండి. పూలు దాన్ని కోయలేదు. ఆడికి అన్నీ వచ్చినాయి. ఇంకా అన్నీ కోసింటే తెల్లవాళ్ళు కూర్చున్నాడు నిండు. ఆడికి చాలా ఫాస్ట్గా అల్లింది పాపం. ఒక హాఫ్ అన్ అవర్ అల్లేసిందిలే. ఒక హాఫ్ అన్ అవర్ అల్లేసింది. 6 మూరలు హాఫ్ అన్ అవర్ అల్లేసిందంటే ఇంకా మనం పూల వ్యాపారం పెట్టుకోవచ్చు రేపటి నుంచి. మా పిన్నిని చెప్పండి, ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి. మా గగన్న ఈ టైంలో చూడండి అన్నీ ఇట్లాంటి పనులు చేస్తాడు. ఆడుకోమంటే బొమ్మలతో ఆడుకోడు, బీగాలు అవి స్క్రూ డ్రైవర్లు ఏంది కథ. మా చిన్నోడు మాత్రం గుడ్ బై అనుకున్నాడండి. మా చిన్నోడికి హ్యాపీ బర్త్డే చెప్పండి. ఈరోజు వీళ్ళింట్లోనే నేను పండుకునేది. ఎన్ని రోజులు మా పిన్ని పడుకునిందా, మా ఇంట్లో పండుకోండి ఉండు అంటే ఉండనే ఉండదు మా పిన్ని. అందుకే ఈరోజు నిలబడిపోయినా. ఈరోజు నైట్ పండుకొని మా అన్న మాత్రం ఎస్కేప్ అయినాడు ఇంటికి. కదా ఇక్కడ చూపి పొద్దున చికెన్లు మటన్లు అన్నీ తెచ్చుకొని తిని సాయంత్రంగా బయటికి పోతాం, లేదా సినిమా పోతాం. చూపి మా అన్న మాత్రం ఎస్కేప్ అయినాడు. ఏం చేస్తున్నాడో ఏమో ఇంట్లో పిన్నిని వదిలేసి మమ్మల్ని అందరం ఇక్కడ ఉన్నాం కదా, ఉండాలి కదా. ఆయన ఎందుకు ఎస్కేప్ అయినా నాకు డౌట్ వస్తుంది. పెళ్లి కాలే, పెళ్లి చేసుకుంటా అంటాడు, చేసుకోడు. పెళ్ళి చేసుకో అంటే చేసుకోడు. మీరైనా ఎవరైనా ఉంటే కాంటాక్ట్ కాండి, మా పిన్ని నంబర్ ఇస్తా. ఏం చేస్తాడు, ఫోన్ చేయాలి ఇప్పుడు మా అన్నకి ఏం చేస్తున్నాడా అని. అంటే ఏమన్నా అంటే పూలు కోసుకొని వచ్చినా కదా, మీకోసం రెస్ట్ తీసుకుంటానా అంటాడు కదా. పాపం కష్టపడి మా అన్న ఒక అబ్బాయి పూలు కోసుకోరమ్మంటే ఎవరైనా కోసుకొని వస్తారు. పాపం మా అన్న నా కోసం కోసుకొని వచ్చినాడు. సపోటాలు అదే సపోటాలు చూడండి ఎన్ని కాసాయి చెట్టుకి. అన్నీ ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా కోసుకొని రాలేదు. ఫుల్ ఈరోజు రెయిన్ పడుతుంది, అందుకే ఆనియన్ పకోడా చేయమన్నాడు మా హస్బెండ్. అది వెనకాల తీసేది ఆయనే అనమాట. అన్ని మూల కారణం ఆయనే. చేయి అంటాడు, తినడు, పెట్టాడు ఊరికే. మా గగన ఇంత పాటు ఈయన
కోతేమో చెప్పు వాళ్ళకి మొక్కలో రావలే కోతులను చెప్పి అమ్మకు చెప్పు. డైలీ మా ఇంట్లోకి కోత వస్తుంది. బియ్యం అంట, నానికి యాపిల్స్ అంట, దేవుని దగ్గర యాపిల్స్ పెట్టి అన్నీ తీసుకొని పోతుంది. నాని ఏమో అమ్మ బనానా ఇద్దాం, అమ్మ యాపిల్ ఇద్దాం అంటాడు. అది అందుకు బాగా అలవాటు అయిపోయింది. ఇంట్లో కూడా వస్తుంది. జయ హనుమాన్. జై హనుమాన్ అంటారు ఏమన్నంటే. మమ్మీ ఇట్లా నుంచి ఇట్లా వచ్చింది మమ్మీ. రేపు మీ తమ్ముడు కూడా సంకలో పెట్టుకొని పోతుంది కోతి. ఇదో ఆరు నుంచి దానిలా ఈ నుంచి ఇట్లా వచ్చింది. అందుకే నేను భయపడినా. నీకంత భయం ఉందా నాని? చెప్పి అది కాదు, డ్రెస్సులు తినేస్తారని భయం ఉంది. భయం ఉందా? అవన్నీ ఏంటి అవి? అయ్యా చూపి నాది చూడండి సపోర్ట్ నా సైకిల్ పోయింది కదా, అందుకు ఇప్పుడు మెకానికల్ చేయాలన్నా దాన్ని. చాలా బాగుంది. అది కాదు బొమ్మలు ఇట్లా మన ఇంట్లో చెట్లు ఎంత బాగుంటాయి. ఏంది ప్రియ, ఎన్ని పండ్లు ఎంతమందికి ఇచ్చినామన్న అయితే నేను ఇంటింటికి 5 పండ్లు 5-6 ఇండ్లకి ఇచ్చిన పండ్లు. మొన్న తీసావోరా అంటే అన్ని కట్టిపెట్టి తీసాపోతానా అంటాడు. కట్టిపెట్టి నేను ఎందుకు పండ్లు అంటానా, వచ్చేసి ఉంటాడు ఇక్కడికి. ఏరా పండ్లు తీసాపోలేను అంటే అబ్బా మర్చిపోయానమ్మా, రేపు గ్యారంటీ తీసాపోతా. అట్లా అయ్యాయి పండ్లు అంటే అందరికి పనిచేసినాము. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ చెప్పు. హాయ్ బా బా ఏం చూస్తున్నావు? ఏం అలారే నువ్వు చెప్పు. హాయ్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం సేమియా ఉప్మా చేస్తున్నాను. దానికోసము ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను. ఇంకా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఇంకా తర్వాత గింజలు వేసుకొని పచ్చిమిర్చి, టొమాటో అండ్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. లైట్ బ్రౌనిష్ కొద్దిగా లైట్గా మగ్గితే చాలని చెప్పి ఇంకా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా ఎండుమిర్చి యాడ్ చేశాను. ఫస్ట్ యాడ్ చేసి మాడిపోతుందని చెప్పి నేను ఇంకా ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ ఆఫ్ సేమియా అయితే 2 కప్ ఆఫ్ వాటర్, మీకు తెలిసే ఉంటుంది. ఇంకా నేను ఇంకా ఏమంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా కొద్దిగా హీట్ అయినాక వాటర్ అంతా ఇంకా సేమియా యాడ్ చేసుకోవాలి. ఇంకా మీరు సాల్ట్ కూడా చూసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా సేమియా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాక ఇంకా చిన్న బాబుకి ఇంకా నీళ్ళు పోయాలని చెప్పేసి ఇంకా నేను వచ్చి ఫస్ట్ మెడిసిన్స్ వేస్తున్నాను. ఇంకా మెడిసిన్స్ అన్ని D3 మల్టీవిటమిన్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ వేసేసి ఇంకా బాబుకి స్నానం చేపిస్తున్నాను. ఆ తర్వాత బాబుకి స్నానం అంతా చేపించేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. మళ్ళీ వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఇంకా మా పిన్ని కూడా పెట్టాను. ఇంకా మా పిన్ని ఇంకా పెద్ద బాబుకి కూడా తినిపిస్తూ ఉన్నాను ఒకేసారి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఈరోజు లంచ్కి నేను మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నిన్న చిన్న బాబు బర్త్డే కదా, ఇంకా నిన్న సాటర్డే అని చెప్పి చేయలేదు. ఇంకా అలాగే కేక్ కూడా కట్ చేద్దామని చెప్పి ఇంకా నేను కిచెన్లోకి వచ్చి ఇంకా రసం ప్రిపేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఇంకా ఆయిల్ వేసుకొని ఆవాల గింజలు వేసుకొని ఇంకా కొద్దిగా వాము అండ్ తెల్లగడ్డలు వేసుకున్నాను. ఇంకా నేను ఆల్రెడీ ప్యూరీ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకా ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక నేను ప్యూరీ ఎంత యాడ్ చేస్తున్నాను, టమాటో ప్యూరీ ఎంత యాడ్ చేస్తున్నాను. ఇంకా దీంట్లో కొద్దిగా పసుపు లైట్గా అండ్ కొద్దిగా కారం అండ్ లైట్గా షుగర్ వేసుకుంటాను నేను. ఇంకా బెల్లం కూడా కావాలంటే మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా రసం పౌడర్ కూడా వేసుకుంటున్నాను. నేను రసం ప్యాకెట్ వేసుకుంటాను. నేను ఇంట్లో హోమ్ మేడ్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు. ప్రజెంట్ నా దగ్గర రసం పౌడర్ ప్యాకెట్ ఉంటే అది వేసుకుంటున్నాను. మీ ఆప్షనల్ మాత్రమే, మీరు దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోండి. ప్రిపేర్ అయ్యింది. ఇది కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చింతపండు వాటర్ యాడ్ చేస్తున్నాను. చింతపండు వాటర్ యాడ్ చేశాక ఇంకా కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. మీ పులుపు తగినట్టు, మీ టేస్ట్ తగినట్టు వాటర్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మీ టేస్ట్ తగినంత. అండ్ కొత్తిమీర, కరివేపాకు కూడా లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను.
మీ పులుపు బట్టి దీన్ని బట్టి మీరు సాల్ట్ గానీ, వాటర్ గానీ మీరు చూసి వేసుకోండి. నేను కొద్దిగా పులుపు తక్కువే తింటాను కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేశాను. ఇంకా రసం ప్రిపేర్ అయిపోయినట్లే. ఇంకా నేను మటన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. మటన్ కర్రీ చేసుకుంటున్నాను. డీటెయిల్‌గా చెప్తాను మటన్ కర్రీ ఎలా చేసుకోవాలని చెప్పి. నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అడిగారు. ఎలా చేయాలి? ఏంటి డీటెయిల్‌గా చెప్పండి అని చెప్పి క్లియర్‌గా చెప్తాను చూడండి. మటన్ వాష్ చేసుకోవాలి ఒక 2 టైమ్స్. అండ్ ఇది వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని పసుపు, కారం, ఉప్పు అండ్ హాఫ్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. అందులో హాఫ్ ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇందులో వాటర్ ఏమీ వేయకూడదు. ఇందులో ఉన్న వాటరే ఇంకా కొద్దిసేపు కుక్ అవ్వాలి ఇలాగే. ఇందులో ఉన్న మటన్‌లో ఉన్న వాటర్ బయటికొచ్చేసి కొద్దిసేపు కుక్ అవుతుంది. ఫ్రై పీసెస్ టైప్ లాగా వస్తాయి ఇవి. ఒక 15 మినిట్స్ వితౌట్ వాటర్ ఇలాగే కుక్ చేసుకోవాలి. ఇంకా మటన్ ఒక 15 మినిట్స్ కుక్ అయ్యేలోపు మనం మసాలా రెడీ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఆల్రెడీ అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇది రెడీ చేసుకున్నాను. అండ్ లవంగం వేసుకుంటున్నాను. ఒక 6-7 లవంగాలు వేసుకుంటున్నాను. అండ్ చెక్క కూడా కొద్దిగా వేసుకోవాలి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. నేను 1 కేజీ కాబట్టి 1 కేజీకి ఇవి యాడ్ చేస్తున్నాను. అండ్ చెక్క తీసుకున్నాను. అండ్ 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కొబ్బెర నేను కట్ చేసుకోకుండా తురిమి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను కొబ్బెర. అది యాడ్ చేస్తున్నాను. ఇది 1 కేజీకి అన్నమాట. ఈ 1 కేజీ మటన్‌కి నేను ఇది యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మీరు క్లియర్‌గా చెప్పినాను అనుకుంటున్నాను క్లియర్‌గా. కొబ్బెర, ధనియా పౌడర్, చెక్క, లవంగం, అల్లం, తెల్లగడ్డల పేస్ట్ అన్నమాట. ఇంకా ఇది పేస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఈ మటన్ 15 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇట్లా మనము కలపకుండా గెరిటతో ఇట్లా పైకి కిందికి ఇట్లా అనాలన్నమాట. గెరిటని అసలు పెట్టకూడదు. ఇట్లా అంటే మీకు పీసెస్ అన్నీ పైకి కిందికి ఫ్రై అయిన పీసెస్ అన్నీ పైకొస్తాయి. మళ్ళీ మిగతా పీసెస్ ఫ్రై అవుతాయన్నమాట. మీరు మటన్‌ని తీసుకునే దాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది. అండ్ మీరు మటన్ అసలు కుక్కర్‌లో కుక్ చేయకూడదు. ఎంత ప్రాసెస్ అన్నా, ఎంత టైం అన్నా నార్మల్‌గా ఇట్లా కుక్ చేసుకుంటేనే మీకు ఆ మటన్ టేస్ట్ అనేది బావుంటుంది. సో, ఇట్లా 15 మినిట్స్ వితౌట్ వాటర్ కుక్ అయినాక ఇంకా వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటోస్ కట్ చేసుకుంటున్నాను. ఇంకా తిరువాత కోసము మటన్‌కి. ఇంకా ఈ మిగిలిన హాఫ్ ఆనియన్ కూడా ఇట్లా కట్ చేసుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటోస్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ తిరువాత పెట్టుకుంటున్నాను. మటన్ కోసము 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇంకా ఈ 3 లో ఫ్లేమ్‌లో మీరు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై అయ్యాక లైట్ బ్రౌనిష్ కలర్‌గా వచ్చాక ఇంగా నేను ఇందాక మనం మసాలా ప్రిపేర్ చేసుకున్న అల్లం, తెల్లగడ్డ, కొబ్బరి పేస్ట్ ఇంగా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇంకా ఇది ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోయాక స్మెల్ అంతా పోయాక గరం మసాలా యాడ్ చేస్తున్నాను నేను. నేను ఇది కూడా ప్రిపేర్ ఏం చేసుకోలేదు. ప్యాకెట్స్ మనకి మార్కెట్‌లో అమ్ముతుంటారు కదా! అదే నేను వేస్తున్నాను. గరం మసాలా అండ్ మటన్ మసాలా ఈ 2 మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇంకేం యాడ్ చేయలేదు ఎక్స్‌ట్రా మసాలాస్ అట్లా. ఇంగా కొద్దిగా వాటర్ ఏసుకొని ఇది కూడా కొద్దిసేపు కుక్ చేసుకున్నాను. ఆ తర్వాత టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. నేను 3 టొమాటోస్ తీసుకున్నాను 1 కేజీకి మీడియం సైజ్‌వి. ఇంకా ఇది కూడా టొమాటోస్ బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. మరీ ఎక్కువ మెత్తగా కాకుండా ఒక 50% కుక్ అయితే చాలు. ఇంకా ఈ మసాలా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మటన్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇంకా కుక్ అవ్వాలి ఇది. మీరు ఎంతసేపు 1 అవర్, 1 ½ అవర్ గ్యాస్ మీదనే కుక్ చేసుకోండి. అసలు కుక్కర్‌లో కుక్ చేయొద్దు. టేస్ట్ అసలు బాగుండదు. ఇంకా ఇందాక మనము తిరువాత పెట్టుకున్న మసాలా అంతా ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా ఈ మటన్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఇంకా యాడ్ చేసుకొని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ వాటర్ ఏసి ఇంకా కుక్ చేయాలి ఈ మటన్‌ని. చాలా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇట్లా పీసెస్ మనం తిన్నా కూడా
డైజెస్ట్ అయ్యే విధంగా ఇంగ మెత్తగా ఉండాలి. ఈ పీసెస్ అట్లా కుక్ చేసుకోవాలి. మీరు ఎంతసేపు అయినా కూడా. నేను మటన్ ఇలాగే చేస్తాను. ఎప్పుడు కుక్కర్‌లో అసలు ఏ నాన్ వెజ్ కూడా నేను కుక్కర్‌లో కుక్ చేయను. ఎంతసేపున్నా నార్మల్‌గా ఇట్లనే కుక్ చేస్తాను. చూడండి ఎంతసేపు ఇప్పటికి 1 అవర్, 1 ½ అవర్ అయిపోతుంది. ఇంకా నార్మల్‌గానే కుక్ చేసుకుంటున్నాను నేను. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర అండ్ కరివేపాకు, పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా కొద్దిసేపు మిక్స్ అయ్యి ఇంకా 15 మినిట్స్ ఇంకా ఇది పెడితే రెడీ అయిపోతుంది. మటన్ రెడీ అయిపోయింది. నేను చెప్పిందంతా మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే కామెంట్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ అడగండి. హాయ్ 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 చెప్పు నాని, హాయ్ చెప్పు. ఏమి కమ్మలి కమ్మలు లేదు. దండం మీద ఇప్పుడు హాయ్ చెప్పు. బాయ్. బాగుందిట. ఎంతసేపు వస్తారు మీరే? హాయ్ చెప్పు. హాయ్. నేను ప్రదీప్ అని అడగలేదు. చెప్పిన హాయ్. మటన్ ఎట్లుంది? ఇంకా టేస్ట్ వేయలేదు. మటన్ బాగుంది. టేస్టీగా లేదంట ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్ వేయలేదు. చేయలేదా? అది చేస్తాడు, చూపి టేస్ట్ చేసి చెప్తా. ముక్కలు బాగా ఉడికినాయి. పడినట్టున్నాడు బాగుంటాయి. మా పిన్నికి పండినట్టు ఉందంట. ఏంటి మా పిన్నికి పండినట్టు ఉందంట. అయినా మటన్ బాగా మెత్తగా ఉంది అని చెప్తాను. ఇదిగా చెప్తా. ఇదిగా రే ఏమంట? ఇదిగో ఇదిగా అడుగు చెప్తా. ఎదుగు ఇట్లా చెప్తా. కింద తీసుకుంటావు. బాగుందిగా. నీళ్ళు లేవు ఆడ చూడు. ఆడ నీళ్ళు లేవు చూడు. నీళ్ళు లేవు. అవునండి. ఎవరు వేసుకున్నాం బాగా నీటి తీసుకోపోయి రేట్లు ఎక్కువ ఉన్నట్టు ఎరగదండి అప్పుడు వేసుకున్నాం. నాని బొమ్మలతో ఫుల్ బిజీ. అవునా చిన్నాడు ఆ చిన్నాడు చెప్పి నాని నువ్వు పడుకుంటే మేము కేక్ కట్ చేయాలి. నాని పడుకో నువ్వు. నాని పడుకోవా నువ్వు. కేక్ కట్ చేయాలి మేము. టైం అవుతుంది. అడుగు బర్త్డే అయితే బాయ్. ఇది అబ్బి బర్త్డే బాయ్. కేక్ కట్ చేస్తా. చూసుకుంటానే మళ్ళా ఇంకా కాదు నాని అమ్మ పాడే పాడు. వెరీ గుడ్ నాన్న నువ్వు. చూడు ఎట్లా పాడుతున్నాడో. సూపర్. ఇంకా ఏమేమి వచ్చు నాన్న పాటలు నీకు? పాడు. హర హర శంభో సరే. హర హర శంభో అంటే హర హర శంభు శంభు దేవా దేవా అయిపా. ఆ తర్వాత అట్లా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంకా సరదాగా మాట్లాడుకొని అందరం కలిసి ఇంకా ఈవినింగ్ అయింది. ఇంకా కాఫీ పెడుతున్నాను ఇంకా అందరి కోసము. ఇంకా మా హస్బెండ్ నిద్రపోతా అంటే ఇంకా మా అన్ననే తీస్తున్నాడు వీడియో. ఇంకా మా అన్నతో ఇంకా నేను కామెడీ చేస్తున్నాను. ఇంకా అన్నీ చూపిస్తున్నాడు వీడియో తీసి దేవుని దగ్గర. ఇంకా నన్ను అట్లా అంతా. హ్యాపీ బర్త్డే. చిన్నాడు పట్టుకున్నాడు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే
హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ దాన్ని కేక్ ఇవ్వండి. బాబు కేక్ ఇమ్మా. అట్ట కాదు రైట్. హాయ్ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ వీడియోస్ షేర్ చేయండి. ఇలాంటి వీడియో ఇంకెన్నో వస్తుంటాయి, సపోర్ట్ చేయండి. వీడియో పెట్ట అవుతుందో చెప్తుంటే అది ఏమంటే అది తమాషా అయిపోయింది వీడియో. అట్లే ఉండాలా కదనా? చెప్పు బాయ్ ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళేస్తాను. పిల్లిది ఫోన్ అంట. ఏమి తీసుకుంటాలే నేను తీసుకుంటాను. నాని గమ్మనుండు. బాయ్ ఫ్రెండ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ మేము బయటికి వెళ్తున్నాం. మా చిన్నవాడు చూడండి. చిన్నారా బయటికి వెళ్తున్నాము, సండే కాబట్టి. నో టీవీ నథింగ్, నో సీరియల్స్ నథింగ్. టీవీ ఉందిలేండి, సీరియల్స్ లేవని బయటికి వెళ్తున్నాం. ఇంకా ఈవినింగ్ మా పిన్ని మా అన్న వెళ్ళిపోయాక ఇంకా ఇట్లా మేము బయటికి వచ్చాము. ఇంకా సండే అని చెప్పి పెద్ద బాబు ఆడుకుంటాడని చెప్పి పార్క్ వెళ్తున్నాము. అయ్యా స్లోగా, వెరీ గుడ్. అట్లే అన్నా ఇక్కడికే అన్నా ఇడికిరా. సో ఇంకా మా బాబు కొద్దిసేపు ఆడుకొని ఇంకా ఆకలి అవుతుందని చెప్తే ఇంకా ఇక్కడ ఏదో జ్యూస్ ఫ్రెంచ్ ఫ్రైస్ సంథింగ్ ఏదో మా హస్బెండ్ తీసుకుంటున్నారు. ఇంకా ఈయన ఇక్కడ ఇంకా పిల్లలందరూ ఉండే ఇంకా అది కూడా వదలలేదు. ఇంకా అదేదో ఎక్కాడు, ఊగుతూ ఉన్నాడు దాంట్లో. చిన్నడు ఏం చేస్తున్నాడు? పెద్దడా అయ్యా తిన్నానా? చేస్తున్నాడు, రెడీ చేస్తున్నాడు. నని అడిగో ఏం అదే తప్ప
ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా బాబుకి డిన్నర్ పెడుతున్నాను. అన్నం రసం వేసి పెడుతున్నాను. ఏం చేస్తాను? ఇది చేస్తున్నా. యోగా చేస్తున్నావా? ఇప్పుడే డిన్నర్ చేసాము. ఇంకా పెద్ద బాబుకి కూడా పెట్టేశాను. డిన్నర్ కూడా మాది కూడా అయిపోయింది. ఇంకా చిన్న బాబు పడుకున్నాడు. ఇవాళ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా ఛానల్ కింద కొత్తగా వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన నా బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఏదైనా ఇంపార్టెంట్ కొత్తగా వీడియోస్ కావాలంటే, ప్రాంక్ వీడియోస్ కావాలంటే కింద కూడా కామెంట్ చేయండి. నేను చేయడానికి కొత్త వీడియోస్ ట్రై చేస్తాను. బాయ్.